బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాపై ఏఐసీసీ తుది కసరత్తు చేస్తోంది. అధ్యక్షుడు ఖర్గేతో కేసీ వేణుగోపాల్ సమావేశంలో కీలక అంశాలు చర్చకొచ్చాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. పాత కొత్త నేతల పంచాయతీ నేపథ్యంలో పాత వారికి ప్రాధాన్యం ఇవ్వాలని మీనాక్షి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ ఫోన్ లైన్లో అందిస్తారు. హేమ, చెప్పండి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో మొత్తానికి పాత వారికే ఈ పదవులు కట్టబెట్టబోతున్నారా? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? మొత్తానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు తుది దశకి చేరుకుంది. ఇప్పటికే అటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ భేటీ కూడా దాదాపు గంటన్నర పాటు కూడా కొనసాగింది. కీలకంగా అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణ హైకమాండ్ కి కూడా ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించి 3 పేర్లు పంపాలి అంటూ కూడా చెప్పారు. సో ఎవరైతే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి 3 నేతలు ఉన్నారో ఆ 3 నేతలకు ఎప్పటి నుంచి వాళ్ళు పార్టీలో ఉన్నారు అండ్ పూర్తి డీటెయిల్స్ పైన కూడా ఇప్పటికే కేసీ వేణుగోపాల్ అదేవిధంగా ఖర్గే చర్చలు జరిపారు. ఇందులో ప్రధానంగా మీనాక్షి నటరాజన్ చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ స్టేట్ వైడ్ గా కొత్త పాత నేతల పంచాయతీ జరుగుతా ఉంది. సో ఆ పార్టీ వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఆల్రెడీ అక్కడ సస్టైన్ అయినటువంటి పాత లీడర్లకు మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వీలైనంత వరకు పాత వారికే అవకాశాలు ఇవ్వాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా పాత వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా మొత్తం కూడా రేషియో ప్రకారం 5 ఖాళీ స్థానాల్లో 4 కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. ఇందులో 1 సిపిఐకి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా ఒక ఎమ్మెల్యేతో పాటు 2 ఎమ్మెల్సీలు సిపిఐకి ఇవ్వాలి అంటూ కూడా మొదటిగానే రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. అందులో భాగంగా ఎమ్మెల్యే ఇచ్చారు. అయితే రీసెంట్ గా జరిగిన గవర్నర్ ఎమ్మెల్సీ కోటాలో ఒక ఎమ్మెల్సీ సిపిఐకి ఇస్తారు అంటూ సిపిఐ వాళ్ళు భావించినటువంటి సమయంలో వాళ్ళకి అప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు. సో రీసెంట్ గా సిపిఐ నేతలు కూడా వచ్చి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిశారు. పొత్తు ధర్మంలో భాగంగా తమకు ఇచ్చినటువంటి మాట ప్రకారం తమకు ఒక సీట్ ఇవ్వాలంటూ కోరారు. సో ఈ నేపథ్యంలో సిపిఐ కూడా ఒక సీట్ ఇవ్వాలి అంటూ రాహుల్ గాంధీ మెన్షన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో సిపిఐకి ఒక సీట్ ఇస్తామంటూ కూడా మరి కాసేపట్లో సిపిఐ అగ్రనేతలకు హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొక వైపు మిగతా 3 స్థానాల్లో ఎస్సీ సామాజిక వర్గం నుంచి 1, ఎస్టీ సామాజిక వర్గం నుంచి 1, మైనారిటీ లేదా బీసీ సామాజిక వర్గం నుంచి ఒక సీట్ ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్ తో పాటు నెహ్రూ నాయక్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అండ్ ఈ పేర్లనే అటు హైకమాండ్ కి కూడా రాష్ట్ర నాయకత్వం పంపించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ తో పాటు సిద్ధేశ్వర్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు మైనారిటీ సామాజిక వర్గం నుంచి అజరుద్దీన్ పేరుతో పాటు షబీర్ అలీ పేర్లు కూడా రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ కి పంపించారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి వి హనుమంతరావుతో పాటు వినయ్ కుమార్ అదేవిధంగా మరొక పేరుని కూడా లిస్ట్ లో మెన్షన్ చేసి పంపించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తానికి హైకమాండ్ అయితే ఒక కసరత్తుకు వచ్చింది. ఎవరికి ఇస్తే రానున్నటువంటి రోజులు పార్టీని కానివ్వండి ప్రతి దానికి అనుకూలంగా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఎన్నేళ్ల నుంచి వాళ్ళు కాంగ్రెస్ కి పనిచేస్తున్నారు, వాళ్ళ పనితీరు ఏంటి, అండ్ వాళ్ళు ఎప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అండ్ వీళ్ళకు ఉన్నటువంటి క్రైటీరియాస్ ఏంటి, అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక తుది దశకి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాష్ట్ర నాయకత్వం ఎప్పుడైతే పేర్లు పంపించిందో ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని కూడా మెన్షన్ చేశారు. మీనాక్షి నటరాజన్ కూడా ఉదయం నుంచి 2 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా జూమ్ మీటింగ్ లో మాట్లాడారు. అభ్యర్థుల పేర్లను కూడా పంపించారు. దీనిపైన గంటన్నర పాటు ఖర్గే అండ్ కేసీ వేణుగోపాల్ కూడా చర్చ జరిపారు. సో మొత్తానికి ప్రస్తుతం 5:30 అవుతుంది. ఇంకొక గంటలో 6:30 లోపు కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అయితే విడుదల కానుంది. రైట్ హేమ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.